ప్రతి మనిషికి సాధారణంగా 16 నుంచి 20 వరకు ఉంటుంది. అంటే దాని యొక్క వేగాన్ని తగ్గించే కొద్దీ లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం అనేది మనం పెంచుకోవచ్చు. తీసుకున్న గాలి కంటే వదిలే గాలి అనేది ఎక్కువ ఉండాలి. పీనియల్ గ్లాండ్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. నాకు కళ్ళు మూసుకుంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను. ఒక సింపుల్ టెక్నిక్ చెప్పినా కానీ 60,000 ఆలోచనలు మన బుర్రలోని పిచ్చి పిచ్చిగా రకరకాల దారుల్లో తిరుగుతూ ఉండడం వల్ల మనం కుదురుగా కూర్చోలేము. ఈ తల వెంట్రుకలు ఊడిపోవడం అనేటువంటి ప్రాసెస్ ఆగిపోతుంది. వయసు పెరుగుతూ ఉంటుంది కానీ మన శరీరంలో ఆ యొక్క వృద్ధాప్య ఛాయలు అనేవి రావు. 16 కాకుండా 15 శ్వాసలు కానీ మీరు తీసుకున్నట్లయితే నిమిషానికి మీ యొక్క వయసు ఎటువంటి రోగాన్నైనా క్యూర్ చేసుకునేదానికి ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి చాలా 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 ఉపయోగపడతాయి. శ్వాస రేటు పెరిగే కొద్దీ మన వయసు తగ్గుతుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు. మాది మాడుగుల. నేను ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఒక ఎంప్లాయీని. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం మహాభాగ్యం అనేటువంటి ఒక అంశం మీద మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. అందులో ముఖ్యంగా బ్రెత్ వర్క్, శ్వాసకి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ని మనం ఇవాళ చేద్దాం. దాని గురించి తెలుసుకుందాం. ఎందుకు శ్వాస అనే మనం అవగాహన చేసుకోవాలి, శ్వాసకు సంబంధించిన విషయాలే తెలుసుకోవాలని అనుకుంటున్నామంటే దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం ఇవాళ. అసలు ఒక మనిషికి ఒక నిమిషానికి అంటే 16 నుంచి 20 శ్వాసలు తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి మనిషి కూడా నిమిషానికి. ఆ శ్వాస రేట్ అనేది ప్రతి మనిషికి సాధారణంగా 16 నుంచి 20 వరకు ఉంటుంది. దాని యొక్క వేగాన్ని తగ్గించే కొద్దీ మన యొక్క లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం అనేది మనం పెంచుకోవచ్చు. అలా అనేక రకాల లాభాలతో కూడినటువంటి ఒక రకమైనటువంటి బ్రీతింగ్ టెక్నిక్ ఆల్రెడీ ఈ స్పిరిచువల్ గురు ఛానల్లో ప్రకాష్ గారు దేని గురించి కాస్త వివరణ ఇచ్చారు. ఆ ఎక్సర్సైజ్ గురించే నేను మరింత వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా దీన్ని హోలోట్రాపిక్ బ్రెత్ వర్క్ అంటారు. 3 in 1 అనమాట. అంటే 3 పనులు ఎట్ ఏ టైము జరిగిపోతాయి. ఒకటి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజు. ఇది ఈ బ్రెత్ వర్క్ చేస్తూ ఉంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ అంతా. అంటే ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం రన్నింగ్ అని, జాగింగ్ అని, వర్కౌట్స్ అని, జిమ్కి వెళ్ళటం అని ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా, అది చేయకుండానే మీరు ఇంటి దగ్గరే కూర్చొని హాయిగా ఈ బ్రెత్ వర్క్ చేస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్ పూర్తి అయిపోతుంది. మీ బాడీ ఫిట్నెస్ అనేది వస్తుంది. మీ బాడీకి ఆటోమేటిక్గా ఫిట్నెస్ అనేది వస్తుంది. అందమైనటువంటి శరీర ఆకృతిని మీరు పొందుతారు. రెండోది ఏంటంటే యోగా. ఇది ఒక రకమైనటువంటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అది రెండో దాంట్లోకి వస్తుంది. ఇది యోగాలోకి సంబంధించింది. అంటే మీ మెంటల్ బాడీ అనేది ఫిట్నెస్ అవుతుంది. ఫస్ట్ ఏంటి ఫిజికల్ బాడీ ఫిట్నెస్, రెండోది మెంటల్ బాడీ ఫిట్నెస్, మూడోది ఎమోషనల్ బాడీ ఫిట్నెస్. ఎమోషనల్ బాడీ ఫిట్నెస్ అనేది మెడిటేషన్ ద్వారా మాత్రం సాధించవచ్చు. ఈ 3 కలిపి ఒక బ్రెత్ వర్క్ చేయడం మూలంగా మనం పొందవచ్చును. అదే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ హోలోట్రాపిక్ బ్రెత్ వర్క్ అనేది మొదటగా 5 నిమిషాలు చేసి అక్కడి నుంచి రోజుకి 2-3 నిమిషాలు లేదా మరొక 5 నిమిషాలు పెంచుకుంటూ కంటిన్యూస్గా 20 minutes దీన్ని మనం చేయగలిగితే ఆ నెక్స్ట్ 1 hour అయితే 1 hour లేదా ఒక 40 minutes అయితే 40 minutes మీరు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఈ ఎక్సర్సైజ్ ద్వారాగా జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫుల్గా ఈ బ్రీతింగ్ కూడా మనం ఎలా అంటే మీరు నార్మల్గా బెలూన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, గాలి ఫిల్ చేసినట్లయితే అది ఏమవుతుంది, ఇలా ఉబ్బుతుంది అంటే బయటకు వస్తుంది. గాలి వదిలినప్పుడు బెలూన్ మళ్ళా దగ్గరికి చేరిపోతుంది. అలాగే మన యొక్క ఊపిరితిత్తులు కూడా గాలి పీల్చుకున్నప్పుడు బెలూన్ లాగా ఉబ్బాలి. అంటే మన పొట్ట బయటికి రావాలి. గాలి వదిలినప్పుడు పొట్ట లోనకి వెళ్ళిపోవాలి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్.
ఇలా మీరు 5 నిమిషాలు నుంచి 20 నిమిషాలు వ్యవధి వరకు చేయటం అనేది కళ్ళు మూసుకొని మీరు ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా కూర్చొని చైర్లో కూర్చోవచ్చు లేదా కింద కూర్చోవచ్చు. ఎలా కూర్చున్నా కానీ మీకు కంఫర్ట్గా కూర్చొని ఈ బ్రీతింగ్ అనేది కానీ మీరు కంటిన్యూస్గా ఓ మ్యూజిక్ పెట్టుకొని ఎవరైనా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి చేయటానికి ముందుకు వస్తే మేమంతా కూడా ఆన్లైన్లోని లేదా డైరెక్ట్గా దీనికి మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఈ ఎక్సర్సైజ్ చేసేదానికి మోటివేటర్ అండ్ మెంటర్ మేము అయి ఉంటాము. అంటే మీరు ఇండివిజువల్గా మీ ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు, కానీ ఒక మోటివేటర్ ఆర్ మెంటర్ ఉన్నప్పుడు మరింత బెటర్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బ్రీతింగ్ టెక్నిక్ మీరు చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఎలా అంటే ఫుల్గా గాలి తీసుకోవాలి, పొట్ట నిండా గాలి తీసుకోవాలన్నమాట. తీసుకున్న గాలి కంటే వదిలే గాలి అనేది ఎక్కువ ఉండాలి. ఇది బ్రెత్ టెక్నిక్. దీన్ని హోలోట్రోపిక్ బ్రెత్ టెక్నిక్ అంటారు. ఇది కంటిన్యూస్గా ఒక 20 మినిట్స్ చేస్తే మీ బాడీలో విపరీతమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. ఫస్ట్ వైబ్రేషన్ అంటే టాప్ టు తల నుంచి కాలిగోటి వరకు ఉన్నటువంటి ఈ శరీర భాగం ఏదైతే ఉందో స్టిప్గా అయిపోవడం కానీ, ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఒళ్ళంతా కదిలిపోతున్నట్టు, కంపిస్తున్నట్టు, బాడీ స్టిప్గా అయిపోవడం కానీ ఇలా జరుగుతుంది. అంటే అది మీరు కరెక్ట్గా చేస్తున్నారని అర్థం. ఇలా చేయటం మూలంగా ఈ బ్రీతింగ్ టెక్నిక్ కంటిన్యూస్గా ఒక 20 మినిట్స్ చేయటం మూలంగా ఆ తర్వాత మీరు ఒక మల్టీ డైమెన్షన్లోకి వెళ్తారు. ఎలాంటి మల్టీ డైమెన్షన్ అంటే మనకి మాస్టర్ గ్లాండ్స్ అన్నిటికీ అంటే గ్రంథులన్నిటికీ రారాజు పిట్యూటరీ గ్లాండ్ ఆర్ పీనియల్ గ్లాండ్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ బ్రెత్ టెక్నిక్ మూలంగా. ఇదంతా యాక్టివేషన్ అవ్వాలంటే ఇది కంటిన్యూస్గా ఓ 20 మినిట్స్ ఆపకుండా గ్యాప్ ఇవ్వకుండా చేయాలి. దీనికి 3 కండిషన్స్ అండి. ఎవరైనా ఆపరేషన్స్, స్టమక్కి సంబంధించిన ఆపరేషన్ కానీ, గర్భవతులు ప్రెగ్నెంట్స్ కానీ, అలాగే హార్ట్ అటాక్ సంబంధించిన ఆపరేషన్స్ సంబంధించి ఏవైనా చేసుకున్న వాళ్ళు చేయకూడదు. గత 2 నెలల్లో ముందు చేయించుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా 5 ఏళ్ల వయసు నుంచి లైఫ్ అంటే 90 ఇయర్స్ ఓల్డ్ పర్సన్స్ కూడా దీన్ని చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క శక్తిని బట్టి 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి 20 మినిట్స్ వరకు ఈ బ్రెత్ వర్క్ అనేది మనం చేయాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మోస్ట్ ఆఫ్ ది మెడిటేటర్స్ లేదా నాన్ మెడిటేటర్స్ ఏం చెప్తారంటే, నాకు కళ్ళు మూసుకుంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను. మీరు చెప్పినట్టుగా శ్వాస మీద ధ్యాస అనేటువంటి చాలా సింపుల్ టెక్నిక్ చెప్పినా కానీ నేను శ్వాస మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. ఇది చేయలేకపోతున్నానని వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా ఈ బ్రీతింగ్ టెక్నిక్ అనేది చేస్తామో ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ చేసి మెడిటేషన్లో కూర్చుంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది అంటే ఆల్ఫా రేస్లో ఉన్నటువంటి మన బ్రెయిన్ వేవ్స్ అనేది బీటాలోకి వెళ్ళి బీటా నుంచి గామాలోకి వెళ్తాయి, గామా నుంచి టీటాలోకి వెళ్తాయి. అది ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్థితికి సంబంధించింది. సో ఎప్పుడైతే ఆల్ఫా రేస్లో ఉన్నటువంటి బ్రెయిన్ వేవ్స్ క్లమ్జీగా గజిబిజిగా ఉంటాయి, అప్పుడు మన ఆలోచనలు 60,000 ఆలోచనలు మన బుర్రలోని పిచ్చిగా రకరకాల దారుల్లో తిరుగుతూ ఉండడం వల్ల మనం కుదురుగా కూర్చోలేము. కానీ ఒక రకమైన ఒక రిథమిక్లో మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆ బ్రెయిన్ వేవ్స్ అనేవి అంటే ఎలా వస్తుందంటే ఆల్ఫా నుంచి బీటాలోకి వెళ్తాయి, బీటాలోంచి గామాలోకి వెళ్తాయి, గామా నుంచి టీటాలోకి వస్తాయి. ఈ వేవ్స్ అనేవి వెళ్ళే కొలది మన బ్రెయిన్ అనేది కామ్నెస్ అనేది వస్తుంది. అంటే ఆలోచనలు తగ్గిపోతుంటాయి. ఆలోచనలు మెల్లమెల్లగా 20 నిమిషాలు మీరు కంటిన్యూస్గా ఎప్పుడైతే ఇది చేశారో అప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి ఇది శూన్యం అనేటువంటి అంటే ఏకత్వ స్థితి లేదా నో థాట్లెస్ స్టేట్ ఎటువంటి ఆలోచన లేనటువంటి స్థితి, దాన్నే మెడిటేటివ్ స్టేట్ అంటారు, ధ్యాన స్థితి. ఈ ధ్యాన స్థితి కలుగుతుంది. ఎలాంటి సీనియర్ మాస్టర్ని మనం పిరమిడ్ మాస్టర్లు కానీ మరొక మెడిటేటర్లు కానీ ఎవరినైనా కానీ మనం అడిగినట్లయితే మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీకు ఆలోచనలు రావా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఆలోచనలు వస్తున్నాయి సార్, ఈ ఆలోచనల వల్ల మేము డ్రాప్ అవుట్ అయిపోతున్నామని కూడా చాలా సమయాల్లో మనం వింటూ ఉంటాము. సో దానికి కూడా మనం చెక్ పెట్టవచ్చు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం మూలంగా. అలాగే ఈ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా అనేక లాభాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆరోగ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్
బాల్డ్ హెడ్, బట్టతల అంటారు. ఈ ఈ తల వెంట్రుకలు ఊడిపోవడం అనేటువంటి ప్రాసెస్ ఆగిపోతుంది ఇది చేయడం మూలంగా. అక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి సెల్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దీన్ని యాక్చువల్గా సెల్ థెరపీ అంటారు. ఈ బ్రీతింగ్ టెక్నిక్ చేయడం వల్ల బాడీలోని సెల్ థెరపీ జరుగుతుంది. అంటే మన బాడీ అంతా కూడా సెల్స్తో నింపబడింది కదా, ఆ సెల్స్లోని అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బైక్కి 2 టైర్లు ఉంటాయి, కారుకు 4 టైర్లు ఉంటాయి. ఈ 4 టైర్లో మనం గాలి ఫిల్ చేస్తే ఒక 1000 kgs అంటే 1 టన్ను వెయిట్ ఉన్నటువంటి కార్ని 4 టైర్లు మోస్తున్నాయి. 2 టైర్లు ఉన్నటువంటి బైక్ని అంటే దాదాపుగా 300 kgలు వెయిట్ ఉన్నటువంటి, అంటే బైక్ ప్లస్ పర్సన్స్ కలిపితే 300 kgలు వెయిట్ వస్తుంది. దాన్ని 2 టైర్లు మోస్తున్నాయి అంటే గాలికి ఎంత శక్తి ఉంది? అటువంటి గాలిని మనం కంటిన్యూస్గా తీసుకొని వదలడం మూలంగా మన యొక్క శ్వాస రేటు ఆటోమేటిక్గా 16 నుంచి 20 వరకు శ్వాస తీసుకుంటున్నటువంటి రేటు క్రమక్రమంగా తగ్గుతుంది. ఈ క్రమక్రమంగా తగ్గడం మూలంగా మనకి యాంటీ ఏజింగ్ అంటే వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ మన శరీరంలో ఆ యొక్క వృద్ధాప్య ఛాయలు అనేవి రావు. అంటే మెల్లగా వస్తాయి, నెమ్మదిగా వస్తాయి. మీరు 40 సంవత్సరాలైనా 30 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తిలాగే కనపడతారు. ఎందుకు? ఈ బ్రెత్ టెక్నిక్ చేయడం మూలంగా డిఎన్ఏ, అలాగే ఆర్ఎన్ఏ అండ్ క్రోమోజోమ్స్ అనేటువంటి ఈ 3 ఒక సెల్లో ఉంటాయి. అలాంటి సెల్స్ అన్నీ కలిపితే కొన్ని ఆర్గాన్స్ తయారవుతాయి, కొన్ని ఆర్గాన్స్ అన్నీ కలిపితే మన హ్యూమన్ బాడీ తయారవుద్ది. సో ఈ సెల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ మీద ఉన్నటువంటి టీలోమియర్స్ అంటారు వాటిని, అంటే ఏజు పెరిగేదానికి ఉపయోగపడతాయి. అంటే ఏజ్ పెరిగే కొలది మన శరీరం ముడతలు పడిపోతుంటుంది. ఈ ముడతలు పడకుండా ఆ టీలోమియర్స్ కాపాడతాయి. నార్మల్గా అయితే ఆ టీలోమియర్స్ అనేవి ఏజ్ పెరిగే కొలది అరిగిపోతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ టెక్నిక్ చేస్తున్నామో ఆ టెక్నిక్ చేయడం మూలంగా, ఈ గాలి తీసుకోవడం మూలంగా టీలోమియర్స్ అంటే క్రోమోజోముల మీద లేదా డిఎన్ఏ మీద ఉన్నటువంటి ఆ టీలోమియర్స్ యొక్క సైజు పెరిగి మన వయసు పెరుగుతున్న మన యొక్క శరీరం యొక్క అంటే ఆ శరీరం ముడతలు పడిపోయేటువంటి, అంటే సెల్ ఏజ్ అనేది పెరగదు, శరీరం ఏజ్ పెరుగుతుంది, అంటే మన వయసు పెరుగుతుంది, కానీ సెల్ యొక్క ఏజ్ పెరగదు. సెల్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది కానీ ఏజ్ పెరగదు. దీని మూలంగా మన యొక్క వయసుని పెంచుకోవచ్చు. ఒక శ్వాసని మనం తగ్గించుకోగలిగితే 1 సంవత్సరం వయసుని పెంచుకోగలిగినట్లే. నేను మళ్ళా చెప్తున్నాను, ఒక శ్వాసని మీరు తగ్గించుకోగలిగితే, నిమిషానికి 16 నుండి 20 శ్వాసలు తీసుకుంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16 కాకుండా 15 శ్వాసలు కానీ మీరు తీసుకున్నట్లయితే నిమిషానికి, మీ యొక్క వయసు 1 సంవత్సరం పెరిగినట్టే. అంటే మీ యొక్క ఆయుర్దాయం 1 సంవత్సరం పెరిగినట్టు. దీనికి బిహైండ్ ద సైన్స్ చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎలా పెరుగుతుంది ఏంటనేది. ఇలా ఈ టీలోమియర్స్ అనేవి పెరగటానికి ఈ బ్రెత్ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ మన యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ బ్రెత్ వర్క్ చేయడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుంది? మన బాడీలో 5 రకాల యాంటీబాడీస్ ఉంటాయి, టీబీ ఆ సెల్స్ ఉంటాయి. అవి కాకుండా న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేటువంటి యాంటీబాడీస్ని ఈ బ్రెత్ వర్క్ చేయడం మూలంగా డెవలప్ అవుతాయి. ఎటువంటి రోగాన్నైనా క్యూర్ చేసుకునేదానికి ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి చాలా 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 ఉపయోగపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైనటిస్ అంటే ముక్కులో ఇక్కడ సైనటిస్ ముక్కుకు సంబంధించినటువంటి ఒక రకమైన డిసీజ్. ఇక్కడ ఏంటంటే ఉమ్ములాగా పట్టేసి చీముల్లా పట్టేసి ఇదంతా కూడా పాడైపోతుంది. సైనటిస్ అంటే మెడకు సంబంధించినటువంటి ఇక్కడ నరాలన్నీ జామ్ అయిపోయి మెడ తిప్పకుండా నొప్పి వస్తుంది. అలా హెడేక్, సివియర్ మైగ్రేను, అలాగే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, లంగ్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, సెల్స్ సంబంధించినటువంటి ఏ డిసీజ్ అయినా కానీ మనం తగ్గించుకోవాలంటే మనకి ఏముండాలి? న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి ఉండాలి. దీస్ ఆర్ ద స్పెషల్ సెల్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ఏ స్పెషల్ పవర్, దట్ ఈజ్ బ్రెత్ టెక్నిక్ ద్వారా చేయటం మూలంగా వచ్చినటువంటి శక్తితో ఆ సెల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో జనరేట్ అవ్వవు. ఈ సెల్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి అంటే పీనియల్ గ్లాండ్ నుంచి జనరేట్ అవుతాయి.
ఈ పీనియల్ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్ అన్నిటికీ. అంటే ఒక రకమైనటువంటి మల్టీ డైమెన్షన్లోకి తీసుకెళ్లేటువంటిది. అంటే కాలానికి ముందుకు వెళ్ళడం కానీ, కాలానికి వెనక్కి వెళ్ళడం కానీ, ఇది అభూతమైన, అంటే సైన్స్ బిహైండ్ ద సైన్స్ అంటారు దీన్ని. అటువంటివి మనం తెలుసుకోవాలన్నా, అనేక విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ యొక్క బ్రెత్ టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కరోనాకి వ్యాక్సిన్ లేదు. ఇంతవరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే కరోనాకి వ్యాక్సిన్ లేదు, ఒకవేళ వచ్చినా మళ్ళా వేసుకుంటూనే ఉండవలసి వస్తుందని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మన యొక్క ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది అన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? మన శ్వాసని మనం ఒక రిథమిక్ ప్రాసెస్లో దాన్ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. అలా చేయడం మూలంగా మన యొక్క శ్వాస యొక్క వేగాన్ని పెంచడము లేదా తగ్గించడం మూలంగా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఆల్రెడీ మీకు దీని గురించి పూర్తిగా వివరణ ఇచ్చాను. ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎక్కడ డెవలప్ అవుతున్నాయి, ఇవి ఎలా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నాయి క్యాన్సర్ నుంచి కానీ అనేక రోగాలండి. దాదాపుగా 22,000 రోగాలు సైన్స్లో నిర్ణయించబడినవి, గుర్తించినవి, తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ కరోనా వైరస్ కాకుండా కొన్ని కోట్ల వైరస్లు ఉన్నాయి. ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ నుంచి కానీ లేదా ఒక డిసీజెస్ నుంచి కానీ మీరు త్వరగా రికవరీ అవ్వాలనుకున్నప్పుడు ఈ బ్రెత్ వర్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది 4వ రకమైనటువంటి బెనిఫిట్. ఇంకా 5వ బెనిఫిట్ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంటుంది. ఎవరో మనకు నచ్చని వ్యక్తి రోడ్డు మీద మనకి ఎదురుగా, అంటే వాడు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తున్నాడు అనుకుందాం, అంటే రూల్స్కి వ్యతిరేకంగా వచ్చేస్తున్నాడు, మనకు ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. లేదా మనం ఏదో కామెంట్ అంటాం, లేదా మనకి నచ్చని పనులు ఎవరో చేస్తున్నారు మన ఇంట్లోనే, అది కూడా మనం తిట్టుకుంటూనే ఉంటాం. మనకు కాస్త ఎనర్జీ ఎక్కువ ఉంటే వాళ్ళు తిట్టడమో ఇంకేదో అనడం జరుగుతుంది. ఒకవేళ మనం వాళ్ళకంటే తక్కువ ఎనర్జీలో ఉన్నట్లయితే లేదా తక్కువ స్థాయిలో ఉంటే మనలో మనం తిట్టుకుంటాం. ఈ తిట్టుకోవడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇది బయటికి వెళ్ళిపోవడం అనేది జరగదు, అది అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయినటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా బయటికి తీసుకురాలో మళ్ళీ అలాంటి వాడు ఎప్పుడైనా మనకి పరిచయం అయినప్పుడు లేదా ఎదురుపడినప్పుడు ఎప్పుడైతే పాతది ఒకటి ఉందో అది మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తుంది. సో ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ లైక్ భయం అంటే ఫియర్, యాంగ్రీ కోపము, ద్వేషం, అసూయ, జెలసీ, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్, లేదా అంటే ఆత్మన్యూన్యతా భావం అంటారు, నేను తక్కువ అనుకోవటం లేదా నేను ఎక్కువ అనుకోవటం, ఇలాంటి సుపీరియర్ కాంప్లెక్స్, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, ఇలాంటివన్నీ కూడా మనం దేని ద్వారాగా తగ్గించుకోవచ్చు. ఇది 5వ రకమైనటువంటి లాభం. ఇలా శ్వాస ప్రక్రియ మీద చాలా చాలా లాభాలు ఉన్నాయి. అన్నిటికన్నటువంటి ముఖ్యమైన లాభం ఏంటంటే ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది, అసలు ఈ శ్వాస ప్రక్రియ చేస్తే ఎలా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటువంటి విషయం సైంటిఫిక్గా ప్రూవ్ చేసేదానికి నా దగ్గర డేటా ఉంది. ఇది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మనం శ్వాస ప్రక్రియ గురించి క్లియర్గా దాని యొక్క ఉపయోగాలన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు మన బాడీలో శక్తి ఎలా జనరేట్ అవుతుంది, శక్తిని మనం ఎన్ని రకాలుగా తీసుకుంటున్నాము అనే దాని గురించి మనం సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషను చూద్దాం. ముఖ్యంగా మనం తినేటువంటి ఫుడ్ మెటీరియల్ ఏదైతే మనం తింటున్నామో ఆ ఫుడ్ మెటీరియల్ ఎలా డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఈ విషయం గురించి మనం ఇప్పుడు కూలంకుషంగా తెలుసుకుందాం. మొదటగా మనం తిన్నటువంటి ఏ ఫుడ్ మెటీరియల్ అయినా జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ డైజెస్ట్ అయ్యి మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ మాలిక్యూల్స్ ఏంటంటే ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్, ఇలా ఈ పదార్థాల కింద తయారయ్యి ఆ పదార్థాలు అనేవి గ్లూకోజ్ మాలిక్యూల్స్ కింద తయారవుతాయి. ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది గ్లూకోలైసిస్ ఆర్ గ్లైకాలసిస్ ఈ ప్రాసెస్ ద్వారాగా జరిగి ఆ తర్వాత సిట్రిక్ యాసిడ్గా మారి క్రెబ్స్ సైకిల్ అనేటువంటి ఒక ప్రొసీజర్ అంతా జరిగి అక్కడి నుంచి ఎలక్ట్రోలైసిస్ అంటే మైటోకాండ్రియా ఏదైతే మన సెల్స్లో, అంటే మన బాడీ మొత్తం కూడా సెల్స్తో తయారు చేయబడి ఉంది. ఆ సెల్స్లో మైటోకాండ్రియా అనేది ఒక శక్తి ఉత్పాదన కేంద్రం. అక్కడ ఏం కావాలి, ఆ శక్తి ఉత్పాదన కేంద్రానికి ఒక ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ జనరేట్ అవ్వాలంటే దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎవరిస్తారంటే మనం తిన్న ఫుడ్ మెటీరియలే ఇస్తుంది. ఆ ఫుడ్ మెటీరియల్ని
ఎలక్ట్రోలైసిస్ ద్వారాగా కొంత ఎనర్జీ ముందుగా పెట్టుబడి పెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏటీపీలు అంటారు, ఎడినోషన్ ట్రైఫాస్ఫేట్స్ అనేటువంటి ఎనర్జీ ప్యాకెట్స్ అంటారు. అంటే మన బాడీలో ఎనర్జీ అనేది ఎలా చెప్తారంటే ఏటీపీ ప్యాకెట్స్ కింద చెప్తారు. ఏటీపీ ప్యాకెట్స్ అనేవి ఎనర్జీ ప్యాకెట్స్, మన బాడీలో ఎనర్జీ ప్యాకెట్స్ అనమాట. ఇవి ఎలా జనరేట్ అవుతాయి, ఎలా ఉత్పాదించబడతాయి, మనం తిన్న ఫుడ్ మెటీరియల్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. మనం తిన్నటువంటి ఫుడ్ మెటీరియల్ 3 పార్ట్ల కింద విడిపోతుంది. 1 కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్. ఈ 3 కూడా 3 ఒకటైపోతుంది. ఎక్కడ? మన యొక్క ఇంటెస్టైన్లో, అంటే పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు, అక్కడ 3 కలిపి జీర్ణమైపోయి మూలకాల కింద విడిపోతుంది. ఆ తర్వాత అది గ్లూకోజ్ కింద తయారవుతుంది. ఈ గ్లూకోజ్ కాస్త క్రెబ్స్ సైకిల్ అనేటువంటి ఒక సైకిల్, అంటే ఒక ప్రొసీజర్ అనమాట. దానికి క్రెబ్స్ అని ఎందుకు పేరు పెట్టామంటే క్రెబ్స్ అనే సైంటిస్ట్ దానికి కనుగొన్నాడు కాబట్టి క్రెబ్స్ అని సైకిల్ పేరు పెట్టారు. ఆ ప్రొసీజర్ అంతా జరిగిన దాకా ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి ప్రొసీజర్లోకి వెళ్తుంది. అక్కడ మనకి శక్తి అనేది ఉత్పాదం జరుగుతుంది. అంటే మనం తిన్నటువంటి ఇంత పదార్థం నుంచి 3 ఏటీపీలు వస్తాయండి. 3 నుంచి 8 ఏటీపీలు వస్తాయి. అంతే, ఇంత శక్తి వస్తుంది. ఇది మన బాడీకి అవసరమైనటువంటి శక్తిలో 5%. అంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో అంటే 3 పూటలు తింటున్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఇచ్చేటువంటి శక్తి ఎంత అంటే 5%. ఈ 5%తో అక్కడ ఉన్నటువంటి మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వటానికి ఆక్సిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మనం నార్మల్గా 16 నుంచి 20 శ్వాసలు తీసుకున్నటువంటి ఈ ఆక్సిజన్ వెళ్ళి ఆ మైటోకాండ్రియాలో ఈ సహాయ సహకారాలు అందించినప్పుడు ఉష్ణం జనిస్తుంది, వేడి జనరేట్ చెందుతుంది. వేడితో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడు, ఈ వేడి, ఈ వేస్ట్ వాటర్, ఇదంతా కూడా ప్రతి సెల్లో జనరేట్ అవుతుంది కదండి. ఇదంతా కూడా ఆ శరీరంలో లోడ్ అయిపోయి ఉండిపోతుంది. ఆ లోడ్ అయిపోయినటువంటి వేస్ట్ని అంతా కూడా మన శరీరంలోంచి బయటకు వచ్చేటువంటి బెస్ట్ మెకానిజం ఈ శ్వాస ప్రక్రియ. ఇది చేయడం మూలంగా మన శరీరంలోని ప్యూరిటీ, అంటే మన శరీరంలో స్వచ్ఛత, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగటం, అలాగే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అండ్ ఎమోషనల్ ఫిట్నెస్, ఈ 3 ఫిట్నెస్లు ఎలా వస్తున్నాయి అంటే ఇలా జరుగుతుందన్నమాట. ఈ శక్తి ఉత్పాదన కేంద్రంలో మరి శక్తి జనరేట్ చేసేటువంటి ఒక ఇంధనాన్ని ఖర్చు పెట్టేటువంటి యంత్రం, దానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది కదా. అలాగా మైటోకాండ్రియాకి 12 నుంచి 30 రోజులు లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. నార్మల్గా మనం తిన్న ఫుడ్ని అరిగించి ఎనర్జీ ఇవ్వడానికి 12 నుండి 30 రోజులు ఒక మైటోకాండ్రియా బతుకుతుంది. మీరు ఈ శ్వాస ప్రక్రియ చేయడం మూలంగా అది పని చేయకుండానే ఎక్కువ శక్తిని, అంటే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటారు డైరెక్ట్గా. అందుమూలంగా సెల్స్లో ఉన్నటువంటి మైటోకాండ్రియాలు చచ్చిపోవు. అవి చనిపోవడం వల్ల మూలంగా ఆ సెల్ చనిపోదు. ఆ సెల్ చనిపోలేదంటే ఏమైంది? దాని యొక్క వయసు పెరిగింది. అంటే 12 నుండి 30 రోజుల్లో చనిపోవాల్సిన సెల్లు 2 నెలలు 3 నెలల తర్వాత చనిపోయింది అనుకోండి. అంటే అక్కడ దాని వయసు 2 నెలలు 3 నెలలు పెరిగింది కదా. అలాగే బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్ యొక్క దాని యొక్క లైఫ్ స్పాన్ పెరిగితే ఆటోమేటిక్గా మన బాడీ యొక్క లైఫ్ స్పాన్ పెరిగినట్టే. ఈ విధంగా శక్తి అనేది మనం తినేటువంటి పదార్థం నుండే కాకుండా ఈ శ్వాస ప్రక్రియ చేయడం మూలంగా 95% అదనంగా శక్తి వస్తుంది. ఈ శక్తి అనేది ఎక్కువ మనం తినేటువంటి ఫుడ్ మెటీరియల్ కానీ, మనం నిద్రపోతే డీప్ స్లీప్లో వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ కంటే మెడిటేషను చేస్తే వచ్చేటువంటి ఎనర్జీ అనేది 95% ఎక్కువ. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలో ఉన్నటువంటి 72,000 నాడుల్ని శుద్ధి చేస్తుంది. అలాగే ఏదైతే మైటోకాండ్రియా మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్రాలు ఏవి పని చేయకుండానే శక్తినిస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే, మన కారు కొంత దూరం ట్రావెల్ చేస్తే, రోజును కొన్ని కిలోమీటర్లు మనం ట్రావెలింగ్ చేస్తే కారు అరుగుదలకు వస్తుంది, ఇంజిన్లో అరుగుదల వస్తుంది. కానీ ఇంజిన్ అరగకుండానే కారు వెళ్తుందంటే దాని యొక్క లైఫ్ స్పాన్ పెరిగినట్టే కదా. అలాగా మన బాడీలో సెల్స్ కూడా శక్తి వస్తుంది, కానీ ఆ ఇంజిన్ పనిచేయదు అనమాట. అంటే దాని యొక్క లైఫ్ స్పాన్ పెరిగినట్టు. అలాగా మన యొక్క ఏజ్ని పెంచుకునేటువంటి పద్ధతిలో
ఈ ప్రాసెస్ అనేది, ఈ బ్రెత్ వర్క్ అనేది, ఈ శ్వాస ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. ఈ శ్వాస ప్రక్రియను ఉపయోగించే మన యోగులందరూ కూడా, అంటే భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి యోగులందరూ కూడా వాళ్ళ యొక్క వయసుని 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, ఇలా 5000 సంవత్సరాలు ఉన్న మహానుభావులు కూడా ఎంతోమంది ఉండడం జరిగింది. మనం ఇప్పటికే మనం ఆల్రెడీ దీన్ని ప్రూఫ్స్ కూడా మనం చూసుకున్నాం. ఏ మాస్టర్స్ విత్ హిమాలయ యోగిస్ స్వామి రామ రాసినటువంటి బుక్లో ఒక యోగి యొక్క వయస్సు 150 నుంచి 200, 300 సంవత్సరాలు ఉన్న యోగుల గురించి కూడా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అలాగే మహావతార బాబాజీ ఇప్పటి వరకు కూడా శరీరంతో ఉన్నారు అనేటువంటి అంశం కూడా ఈ మధ్యన ఈ టీవీ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ఈ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాలో మనం దాని గురించి వింటున్నాము. ఇదంతా ఎలా సాధ్యం అంటే కేవలం శ్వాస ప్రక్రియ ఆధారంగానే సాధ్యమైంది. ఒక శ్వాస తీసుకుంటే ఒరిజినల్ నాగుపాము యొక్క శ్వాస ఒక్కటే శ్వాస తీసుకుంటుంది 1 నిమిషానికి. దాని యొక్క వయసు 1000 సంవత్సరాలు. అదే శ్వాసని నిమిషానికి 8 శ్వాసలు, 6 నుంచి 8 శ్వాసలు తీసుకుంటే ఏనుగు దాని వయసు 150 సంవత్సరాలు. 4 శ్వాసలు తీసుకుంటున్నటువంటి తాబేలు వయసు 300 సంవత్సరాలు పైబడే బతుకుతుంది. మరి మనం నిమిషానికి 16 నుంచి 20 శ్వాసలు తీసుకుంటున్నాం. అలాగే కుక్క, కొన్ని జంతువుల యొక్క వేగము, అంటే వాటి యొక్క శ్వాస వేగం అనేది 30 నుంచి 60 అలా ఉంటుంది. అందుకని వాటి యొక్క వయసు 10 సంవత్సరాల లోపు లేదా 10 సంవత్సరాలు ఉంటుంది. సో శ్వాస రేటు పెరిగే కొలది మన వయసు తగ్గుతుంది, శ్వాస రేటు తగ్గే కొలది మన వయసు పెరుగుతుంది. ఈ టెక్నిక్ మనకు అర్థమైనట్లయితే మన వయసును పెంచుకోవచ్చు. వయసు పెంచుకోవడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం ఏ విధంగా పెరుగుతుందో సెల్ థెరపీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ విధంగా మన ఎనర్జీ ఎలా అనేది జనరేట్ అవుతుంది, దానికి బదులు మనం కాస్మిక్ ఎనర్జీ ఈ బ్రెత్ వర్క్ ద్వారా ఎలాగ తీసుకుంటాము, తీసుకున్న దానితో మనం ఎంత శక్తివంతంగా తయారవుతాము అన్న విషయం గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ శ్వాస ప్రక్రియ ద్వారాగా ఏజ్ పెరుగుతుంది కానీ శరీరం ముడతలు పడదు, అంటే యాంటీ ఏజింగ్. 2, ఆరోగ్యం బాగుపడుతుంది, మెరుగుపడుతుంది. ఏ రోగానైనా మీ అంతటి మీరే తగ్గించుకోవచ్చు. నో డాక్టర్, నో మెడిసిన్. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. 3వ కాన్సెప్ట్ ఏంటంటే మీ యొక్క అనేక రకాల నెగిటివ్ ఎమోషన్స్, ప్యాటర్న్స్ అవన్నీ మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫియర్ అండ్ ఫోబియాస్ అవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. 4వది ఏంటంటే అత్యధికమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని మన బాడీలోకి విపరీతంగా తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వే. అంటే సీనియర్ మాస్టర్లైనా లేదా 5-6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళకైనా ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఆలోచనలు రావడం మూలంగా వాళ్ళు మెడిటేషన్లో కూర్చోలేకపోతున్నారని చెప్తున్నది ఈ మధ్యన ఎక్కువగా మనం వింటున్నాం. కానీ ఇలా 20 నిమిషాలు మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అంటే నిశ్వాస ఉశ్వాసాలు కంటిన్యూస్గా చేయడం మూలంగా ఆ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనల యొక్క వేగం తగ్గి నిదానమయ్యి మనకి మెడిటేషన్ త్వరగా సెట్ అవుతుంది. ఇది 4వ రకమైనటువంటి బెనిఫిట్. ఇంకా 5వ బెనిఫిట్ ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, సహజ సిద్ధమైనటువంటి కణాలు అనేవి మన బాడీలో ఉత్పత్తి అవుతాయి. దానివల్ల అత్యధికమైనటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే లాంగ్ లాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇప్పటి వరకు మనం చక్కగా శ్వాస ప్రక్రియ దాని యొక్క ఉపయోగాలన్నీ తెలుసుకున్నాము. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి స్పిరిచువల్ గురుస్ యూట్యూబ్ ఛానల్ యొక్క నిర్వాహకులైనటువంటి శేఖర్ నంద్ గారికి, అలాగే ప్రకాష్ గారికి, దాని యొక్క నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, మరెన్నో టెక్నిక్స్, స్పిరిచువల్గా మన ఆధ్యాత్మికంగా ఎదుగుదల మన యొక్క జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అది సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తూ శాస్త్రీయబద్ధంగా జ్ఞానాన్ని ధ్యానం ద్వారా ఎలా పొందవచ్చును అనే విషయాల గురించి ఈ స్పిరిచువల్ గురువు ఛానల్ అనేది చాలా అద్భుతంగా రాబోయే కాలంలో మరిన్ని వీడియోస్ని తీసి ధ్యానుల యొక్క అనుభవాలను కూడా దీనిలో పెట్టడం జరగబోతుంది. సో దయచేసి మీరందరూ కూడా ఈ స్పిరిచువల్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.